ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 9, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలను విని వెలుగులోకి వచ్చారు కనుక అందరినీ అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావాలి. ప్రశ్న: ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయం తప్పక స్మృతి ఉండాలి? జవాబు: నోటి ద్వారా పదే పదే బాబా బాబా అని అంటూ ఉండండి. దీని ద్వారా నేను అనున్నది సమాప్తమవుతుంది. ఆస్తి కూడా గుర్తుంటుంది. బాబా అని చెప్పడం వలన సర్వవ్యాపి జ్ఞానం మొదటే సమాప్తమైపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్లయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరని అడగండి. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తలపై ఉన్న పాప భారాన్ని యోగ అగ్ని ద్వారా భస్మం చేసుకోవాలి. బుద్ధి ద్వారా దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. రెండో పాయింట్: పిలవడం లేక అరవడానికి బదులుగా మీ శాంతి స్వధర్మంలో స్థితమవ్వాలి. శాంతి మీ కంఠహారం. దేహ అభిమానంలోకి వచ్చి నేను నాది అను శబ్దాలను ఉపయోగించరాదు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. వరదానము: మీ సతోగుణి దృష్టి ద్వారా ఇతర ఆత్మల దృష్టిని వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కారమూర్త భవ. దృష్టితో సృష్టి పరివర్తన అవుతుంది అనే సామెత ఉంది. మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలంటే ఎటువంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మ యొక్క దృష్టి, వృత్తి మరియు వారి స్థితి మారిపోవాలి. ఎవరు మీ ముందుకు వచ్చినా వారికి మీ దృష్టి ద్వారా 3 లోకాల గురించి, పూర్తి వారి జీవిత కథ గురించి తెలిసిపోవాలి. ఇదే దృష్టితో తృప్తిపరచటం. చివరిలో ఎప్పుడైతే జ్ఞానం యొక్క సేవ జరగదో అప్పుడు ఈ సర్వీస్ నడుస్తుంది. స్లోగన్: పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపము సత్యత అనగా దివ్యత. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత మరియు నమ్రత అనే గుణాలు వంగడం నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు సంస్కారాలలో, సంకల్పాలలో ఎంతగా వంగుతారో అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగడం అనగా వంచడం. సంస్కారంలో కూడా వంగాలి. ఇతరులు కూడా నా ముందు కొంచెమైనా వంగాలి కదా అనే సంకల్పం కూడా రాకూడదు. మనం వంగితే అందరూ వంగుతారు. ఎవరైతే సత్యమైన సేవాధారులుగా ఉంటారో వారు అందరి ముందు వంగినప్పుడే సేవ చేయగలరు. అచ్చా, ఓం శాంతి.